బంటి వాళ్ళ అమ్మమ్మ. బంటి ఏంటి బ్యాగ్ ఓపెన్ చేసేసి పేపరు పెన్ను తీసుకుని ఏదో రాసేసుకుంటున్నావు? బంటి రేపటి నుంచి హాలిడేస్ కదా, రేపటి నుంచి ఏమేం చెయ్యాలో అని ఈ రోజే టైం టేబుల్ వేసేసుకుంటున్నాను అమ్మమ్మ. అమ్మమ్మ ఎంత శ్రద్ధరా నీకని మనసులో అనుకుని, సర్లే చేసుకుని ఈ వర్క్, నేను నిన్ను డిస్టర్బ్ చెయ్యనులే అని వెళ్ళిపోతారు. బంటి వాళ్ళ అమ్మమ్మ బంటి వాళ్ళ మమ్మీతో, బంటిలో చాలా మార్పు వచ్చింది, రేపటి నుంచి ఏం చదవాలి అని బుక్స్ ముందు పెట్టుకుని మరి ప్లాండ్ గా టైం టేబుల్ వేసేసుకుంటున్నాడు అంటారు. బంటి వాళ్ళ మమ్మీ, పోనీలే పొద్దున్న తిట్టాను కదా మారినట్లున్నాడు, ముందు స్నాక్స్ తిని తర్వాత వర్క్ చేసుకోమని చెప్పొస్తా నేను వెళ్ళి అని బంటి దగ్గరికి వెళ్లి, బంటి టైం టేబుల్ వేసుకుంటున్నావా అని అడుగుతారు. బంటి అవునమ్మా అంటాడు. అప్పుడు బంటి వాళ్ళ మమ్మీ, ఏది ఒకసారి నన్ను చూడని అనగానే బంటి తెచ్చి తను రాసే బుక్ మమ్మీకి ఇస్తాడు. బంటి రాసింది చూడగానే మమ్మీ చాలా సర్ప్రైజ్ అవుతారు. ఎందుకంటారు? బంటి ఏం రాసి ఉంటాడబ్బా? ఎనీ గెస్? తను ఏం రాశాడంటే అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ పేర్లు, అందులో వచ్చిన మూవీ పేర్లు, అందులో తను చూసినవన్నీ చూడాల్సినవన్నీ, ఏ మూవీ ముందు చూడాలి ఏ మూవీ తర్వాత చూడాలి అని హాలిడేస్ కి సరిపడా చక్కగా టైం టేబుల్ వేసేసుకున్నాడనమాట. అబ్బా, బంటికి అంటే ఈ జనరేషన్ పిల్లలకి ఎంత ముందు చూపో కదా ఇలాంటి వాటిల్లో.